వరంగల్ ప్రెస్ క్లబ్ విధి నిర్వహణలో ఉండే వర్కింగ్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గారు అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు లాంటి నగరాలతో సమానంగా గ్రేటర్ వరంగల్ నగరం అభివృద్ధి చెందాలంటే జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్లా అమర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మీటింగ్ హాల్లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గారి చేతుల మీదుగా కొందరు ప్రెస్ క్లబ్ సీనియర్ నాయకులకు ఐడి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అంబర్ కిషోర్ మాట్లాడారు. అనంతరం వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు హనంకొండ అధ్యక్షుడు తోట సుధాకర్, వరంగల్ అధ్యక్షుడు మట్ట దుర్గా ప్రసాద్, టీయూడబ్ల్యూజే 143 వరంగల్ అధ్యక్షుడు మెండు రవీందర్, టీఏజేఎఫ్ రాష్ట్ర నాయకుడు నూటంకి ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టులు పెండెం వేణుమాధవ్, వేముల సదానందం, గునిశెట్టి విజయ్ భాస్కర్, ప్రెస్ క్లబ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను, దుగ్గ ప్రసాద్, అల్లం రాజేష్ వర్మ, యాంసాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు సంపేట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, వలిశెట్టి సుధాకర్, పొడిశెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు నయీం పాషా, వేణుగోపాల్, దిలీప్ కుమార్, సంజీవ్, భరత్, విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే మేము వాళ్ళకి కంగ్రాచులేట్స్ చెప్తున్నాము. ఎందుకు ఈ వృత్తి చాలా డిఫికల్ట్ పని ఉంది. ఈ వృత్తిలో ఉండి 10 సంవత్సరం పని చేసి అదే గౌరవంతో ఉండడానికి ఒక పెద్ద గొప్ప పని. అంటే ఎవరికి అప్పుడు మ్యారేజ్ కాకుండా వాళ్ళకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చూస్తున్నాము. ఎవరికి చిన్న పిల్లలు ఉంటే కాలేజ్లో చదువుతున్నారు. నిన్న మాకు పిలిస్తే అనిల్ పిలిస్తే వాళ్ళు చెప్తే సార్ ఇది నా పాప. అంటే మీ పాప ఎంత పెద్ద? సార్ అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీ అందరికీ నేను నా పాత పరిచయంతో ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నాను. అదే కోసం అవసరం ఉంటే సాఫ్ట్గా మాట్లాడతాం, అవసరం ఉంటే డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్లో మనకు గట్టిగా మాట చెప్పాలి. ఎందుకు బాడీలో మనకు సాఫ్ట్ మసల్స్ ఉంటుంది, చెవుకి మసల్స్ చాలా సాఫ్ట్ ఉంది, కానీ చేతికి మసల్స్ చాలా టఫ్ ఉంది. ఎక్కువ టఫ్గా ఉంటుంది. ఈ బాడీ పని చేసుకోవడానికి అన్ని విధంగా మనకు సాఫ్టెస్ట్ బ్రెయిన్లో ఉంటుంది, హార్డెస్ట్ ఫీమర్ ఉంది, టఫెస్ట్ ఫీమర్ ఉంది, మనకు థాయిలో ఉన్న మసల్ బోన్స్. సో అన్నీ ఉండాలి, కానీ ఉద్దేశం ఒకటే. మనము అందరు కలిసి బాడీకి ఉద్దేశం ఏమిటి? మనకు ఉన్న పని మనం చేయాలి. అదేవిధంగా ఈ సిస్టంలో మనము మంచి పని చేయాలి అని ఉద్దేశం. అవసరం ఉంటే సాఫ్ట్, అవసరం ఉంటే టఫ్. కానీ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడు కూడా మీరు మా దగ్గర వస్తే మేము మీకు వెల్కమ్ చేసుకోవడానికి మేమే ఒకటే లేదు, మా మొత్తం సిబ్బంది. నేను మీ అందరి మధ్యలో ఈ గౌరవంతో చెప్పుకోవచ్చు. నేను 4 years ఢిల్లీ వెళ్ళి వచ్చాము. చాలా చోట్ల నేను పోలీస్ ఫోర్సెస్, అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వేరియస్ కంట్రీకి పోలీస్ ఫోర్స్ చూసాము. 5 కంట్రీకి నేనే ట్రైనింగ్ ఇచ్చాము. ఆఫ్ఘనిస్తాన్, బర్మా, కంబోడియా, శ్రీలంక. తర్వాత నేను బయట ట్రైనింగ్కి వెళ్ళిన ఒక 10 కంట్రీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ సౌత్ కొరియాకి వచ్చారు. అక్కడ మాకు నామినేట్ చేయడం జరిగింది పాత డీజీ మహేందర్ రెడ్డి సార్ ద్వారా. అక్కడ కూడా నేను వెళ్ళి చూసాము. మొత్తం సియోల్ పోలీస్, అంటే కొరియా కంట్రీకి రాజధాని సియోల్ ఉంది, అక్కడ మేము 50 days ఉండి చూసాము. సో నేను రకరకాల చూసాము. ఎప్పుడు కూడా మనకు అంటే వరంగల్ పోలీస్ వస్తే ఎప్పుడు విక్టోరియస్ నాకు